ఏం పేరు? నా పేరు కమల. కమలమ్మ. మా ఊరు కాసాపురం జిల్లా, మా అది కేశపట్నం మండలం. నా పేరు కమల. నేను దేవుణ్ణి, నాకు ఒక్క బిడ్డ ఉండే, ఒక్క బిడ్డకు 2 పెళ్ళిళ్ళు చేసిన. మొదటి పెళ్లి కోలేం, మళ్ళీ పెసిరి పెళ్లికి పోనని పంచాయతీ పెట్టిన కానీ ఫోన్ అన్నాక అన్నాక ఆయనతో మంది ఎక్కడో మందు తెచ్చుకొని 97లో మందు తెచ్చుకొని తాగి 97లో చనిపోయింది. 97లో చనిపోయిన వాళ్ళే 98లో మా చెల్లె నిజావు తీసుకొచ్చింది శ్రీరాంపూర్. నిజావు తీసుకోకపోతే నేను పోయినాక 2 రోజులకు సూరాయిందంటే పెళ్ళి అక్కడ మంచిరాలు అవుతాయి. ఆడ 5 రోజులు మీటింగులు జరిగినాయి. ఆ మీటింగులకు నీకే దేవుడు అదే దయం ఉంది, పొగరు ఒక్కొక్కరు ఉంటే ఒక్కొక్కరు వేయింది. నువ్వు ఇంకే దేవుళ్ళకి ఎందుకు నువ్వు మొక్కేది, సపరేట్గా దేవుని దగ్గర మీటింగ్లకు పోదాం రామని తీసుకుపోయింది. తీసుకపోతే 5 రోజులు పోయినా, నేను నా భర్త ఇద్దరం పోయినాం. 4 రోజులు మీటింగ్లు అయినాయి. అక్కడ 5వ రోజు నాడు ఆయనతో అది బాఫీషన్ తీసుకున్నటోళ్ళు ఎంతమందో నిలబడి ఉంటారు. నిలబడి అన్న వల్ల చేతులు ఎత్తిన నిలబడ్డాం. ఆనాడు కాకినాడ ఫారెస్టర్ వచ్చింది. అక్కడికి వచ్చి 75 మంది నిలబడ్డారు. 75 మందికి బాఫీషన్ ఇచ్చిండు. ఇచ్చి అమ్మాయి ఏ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏవి వచ్చినా కానీ దేవుని ఇడవద్దు, దేవునితో జీవిస్తావా, నువ్వు ఇడవకుండా దేవునితో ఉంటావు. ఒక 2 చేసి బాఫీషన్ ఇచ్చిండు. ఉంటాయ్యా, నాకు ఇవ్వలేరు, నాకు ఒక్క బిడ్డ అయితే నాకు ఇవ్వలేదు, దేవుడే నాకన్నా. దేవుడితో నేను అక్కడికి వెళ్ళి ఇంతవరకు ఎన్నో పూజలు చేసిన, ఎన్నో సమకం మొక్కిన, రాయసం వేసుకున్న, గుచ్చాలకు తిరిగిన, అన్నీ ఎన్నో చేసిన కానీ దేవుడు నన్ను మార్చుకొని ఎంతగానో నిన్ను ఎడవాయనని ఆకుదానం చేసుకుంటా చేసి నా దేవుడు నన్ను ఇంతగానో ఇవాళ ఇట్లా కాపాడికెళ్తాను. 90 ఏళ్ళ నుంచి నేను దేవుడితో జీవించుకొస్తాను. మా చెల్లెకు కాలు ఇరిగిపోతే కళ్యాణం కాడ ఆయన బంగారు హాస్పిటల్ వేస్తే కాలు ఇరిగిపోతే 5 రోజులు 5 అంతరం మీద వేసిండ్రు. ఆడికెళ్ళి 1 నెల రోజులు నుంచి రాగా 1 నెల రోజులు ఎక్కుకుంటా 5వ అంతరం మీదకి వెళ్ళి కిప్పులకెళ్ళి ఎక్కుకుంటా దిగిన. నా దేవుడు అట్టగా అక్కడికి వచ్చిండు. పిల్లలు సేవ చేసే పిల్లలు అక్కడ దావకుండా పనిచేసే పిల్లలు ప్రేమతో కిందికి తీసుకపోయేది. అమ్మ మేము పోతాను, నువ్వు వస్తావారా, నువ్వు ఎక్కడ దిగుతావా అని తీసుకుపోదురు, తీసుకొస్తావు. నువ్వు ఒక్కదానికి దిగకమ్మ, నువ్వేనా వరిపోతావు, నువ్వు ఆమె కోసం వస్తే నీ పనం కోరుకుంటావా అని ఆ పిల్లలు ఎంతగానో ప్రేమించి ఆ పిల్లలు 1 నెల రోజులు నాతో ఆలుసుగా నన్ను ఎంతగానో ప్రేమించింది. దేవుని ప్రేమ అది, దేవుని కురిపే నన్ను ఇట్లా కాల్చి కాపాడికట్టాడు నా దేవుడు. నాకు ఇప్పుడు పని లేక 28 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయితే నేను పనికి పోతాను. నేను అవతల పోయిన పనికి పోయినా కానీ ఇప్పుడు నేను పనికి పోలేదు. 2000 పింఛని 6 కిలోల బియ్యం వస్తాయి నాకు. ఆ 2000 పింఛన్తో 6 కిలోల బియ్యంతో నేను పోషించుకొని నేను దేవునికి అందరికెళ్ళి 200 రూపాయలు దశభాగం పెడతా. కాడ మా పైసలతోటి నేను ఏం తింటాను, ఎట్ట చేస్తాను, దేవుడు నన్ను ఎట్ట కాపాడికెళ్తాను. నా పట్ల ఎన్నో మేలు చేస్తాను తండ్రి. ఆయన చేసిన మేలు నేను ఎందరికీ అయినా నన్ను ఇస్తలేడు, ఆయన చేసిన ప్రేమకు ఎంతగానో ఎంత రుణం చేసిన నేను తీర్చలేను. ఆయన రుణం ఆయన నన్ను కాపాడుకొస్తాను. నాకు అన్నదమ్ములు లేరు, అబ్బాయి లేరు, భర్త లేడు, ఒంటరి జీవితం నేను జీవించుకొస్తాను. ఇన్ని రోజులు బట్టి నన్ను కాపాడుతాను నా దేవుడు. ఎంతగానో వస్తున్నాను ఈ నుంచి ఇక్కడ. ఎన్ని రోజులు మా ఊళ్ళో సంఘం లేకుంటే సంఘం కోసం ఎన్నో ఊళ్ళు తిరిగినాం, ఎన్నో కళ్ళు తిరిగినాం. అయ్యా ఇక్కడ పెద్దయ్య గారు
ఎవరో చెప్పిన వాళ్ళు వచ్చి అలా మందిరం కొని మందిరం కట్టించిండు. అవి ఆ కాడికి వెళ్ళి అక్కడి నుంచి అది ఆ ఖమ్మం జిల్లా నుంచి సేవకుని తీసుకొచ్చి ఇప్పుడు మా కోసం ఆ సేవకుని అక్కడ సంఘంలో పెట్టిండు. ఆయన నా దేవుడు ఆయన నా కోసం పంపించిండు కావచ్చు. నాకు ఏది లేకున్నా కాళ్ళు వచ్చినా ఏళ్ళు వచ్చినా జ్వరం వచ్చినా ఏకి వచ్చినా దేవుని ప్రేమ కొద్దీ నన్ను దవాఖానకు తీసుకొస్తాడు. నాకు నీళ్ళు లేకుండా ఏది లేకుండా తెచ్చిస్తాడు. బువ్వ కూర వండుకున్నావా కమలావా అనుకుంటా తెచ్చిస్తాడు. అంత ప్రేమ చూపుతాడు నా తండ్రి. నా కొడుకు లేరు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. అవి నా కొడుకు ఆయనను నా దేవుడు చూపెట్టిండు. కాళ్ళు నొప్పి అయింది కదా, కాళ్ళు నొప్పి అయింది. ఇప్పుడు ఎట్లా అయింది? కాళ్ళు నొప్పి అది దేవుడు ఎట్లా మాట్లాడింది నీతోటి? క్రిస్మస్ పండుగ నిరుడు క్రిస్మస్ పండుగకు నేను 15 రోజులు ఉన్నది పండుగ. అయితే ఓ కాడ పోయి అందరు కూకున్న వాళ్ళు ఇద్దరు అడుగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇద్దరు అదినాలు అవుతారు. ఇలా చెక్క కాళ్ళు మంచిగా ఉన్నాయి. ఎక్కడికి పడితే అక్కడికే నడుస్తుంది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోద్ది. అవి కాళ్ళ నొప్పులు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏవి లేవు అన్నారు. అన్నవాళ్ళేమో ఎప్పుడైనా అంటారు కదా అని అనుకున్నా. అయితే ఇక తెల్లారి వారికే కాళ్ళ నొప్పులు వచ్చినాయి. కాళ్ళ నొప్పులు వచ్చి ముందరికి అడిగే లేదు, వెనకకే పోవట్టినాయి. 8 రోజులు దాకా చూసిన. 8 రోజులు దాకా చూస్తే అస్సలు తక్కువ కాకుంటే మళ్ళా పాస్తాడు. అమ్మ దవాఖాన పోదాం పాని జమ్ముకుంటే దవాఖానకు తీసుకుపోతే అన్ని ఎచ్చలు తీసి చూసి అమ్మ ఇంకా మూలిగా లేదు, మూలిగా ఏం లేదు, రక్తం లేదు, బలం లేదు. ఈ కాళ్ళు నువ్వు ముందు కడిగేసేది కట్టము, నువ్వు బుక్కెడు తినుకుంటా పండుడే కానీ నువ్వు ఎత్తులు ఎక్కద్దు, ఎత్తులో ఇది ఉండద్దు. ఇక అంతే, నువ్వు లేవకుండా వండు బుక్కెడేసి తినుకుంటుండు. నువ్వు బరువు అయితే లేవట్టకొని చెప్పిన వాళ్ళు 8 రోజులు ఆ కేసిన దేవమ్మ నాకెవరు వేయాలి, నీళ్ళు ఎవరు ఇవ్వాలి, మరి ఏది ఎవరు ఇవ్వాలి, మరి ఈ సార్లు గిట్టాను దాకనపోతే గిట్టాను, మరి నేనేం చేయాలి తండ్రి, నీ సిద్ధమైతే నీ రాజ్యం నన్ను తీసుకో, ఇది కాదంటావు నేను నీకు ఇష్టమైతే నువ్వు తీసుకో, ఇష్టం లేదని తీసిపెట్టు, నేను ఏదన్నా చేసుకుని నా పానం తీసుకుంటా, నీకు మాత్రం అమానం రావద్దు. నేను ఏదైనా కానీ దేవుని నమ్ముకున్నదేం గిట్ల ఎందుకైంది గట్ల ఎందుకైంది అంటారు. నీకు అమానం రావచ్చు తండ్రి, నన్ను అన్న మంచిదే కానీ అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. రాత్రి ప్రార్థన చేసుకుంటూనే అట్నే పండుగ కన్ను అంటుకున్నదే కావచ్చు. వచ్చి 3 మాటల ఇట్లా అన్నాడు. 3 మాటల ఇట్లా అని మళ్ళీ ఆ గట్టిగా కూకున్నట్టు కూకుండి లేచి పోతాంటే అయ్యా నా కాళ్ళు ఎందుకు ముట్టుకున్నావు, మళ్ళీ ఎందుకు పోతున్నావు, నేను అత్త నీతో నన్ను తీసుకపో, నన్ను ఎందుకు ఉంచుతున్నావు, చాలు నేను బతికిన కడిగి రాజ్యం నా కడిగి నాకు చాలు, తిన్న కడిగి చాలు, నేను అత్త నేను నీళ్ళు వేస్తాను. లేస్తే మళ్ళీ కడపలు అడుగు పెట్టి నేను మళ్ళీ మరి చూసి ఇట్లా తుడిసి నన్ను భయపడే అని ఇట్లా అని నా కంటి నీళ్ళు తుడిచిపోయింది దేవుడు. అప్పుడు నా కాళ్ళు తెల్లారి వరకు వచ్చింది. అప్పుడే తెల్లారి ఆదివారం సాక్షి చెప్పి దేవుడు నన్ను ఇట్లా చేసుకొస్తాడు. అంటే మళ్ళీ కొంచెం ప్రాణం మంచి లేనప్పుడు కూడా నేను అక్కడికి వెళ్తే మళ్ళీ వద్దు ఇప్పుడు నీకు టైం లేదని చెప్పి అన్నాడా? కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోతే డాక్టర్ వచ్చిండు. అదేడు వాళ్ళు అట్లనే పట్టి పండబెట్టిరు. తెల్లందాకా అట్నే పండుకున్న వాళ్ళే తెల్లారి డాక్టర్ వచ్చి సిమెంట్ పట్టేసిండు, మత్త సూదేసి సిమెంట్ పట్టేసిండు. నాకు తెలియదు. పొద్దుగాల 9కి వెళ్తే పొద్దుగా 4 అవుతుందట. తెలివి కడతలేనట. మా చెల్లె మా అమ్మ ఇట్లా అందరూ ఎడుతాడట. ఏంది సార్ అప్పుడు వేసి మత్త సూది ఇప్పుడు ఇంకా మెస్సులు తెలియదు ఏంటి అని అంటే అందరు అచ్చుకుంటా చూస్తాడట, కానీ మోసలు చూస్తాడట. నేను అప్పుడు
ఆ చుట్టూ అన్ని చెట్లే, పూల చెట్లు, దగ్గర చెట్లు, ఎట్లన్నాయి తెల్ల పువ్వులు, అంత తెల్ల బట్టలు కట్ట పట్టుకొని ఆ మధ్యలో నిలబడ్డాడు. ఇగో ఇట్లా నీ వాళ్ళు నా వాళ్ళు పోయినా ఎన్నో అంటే, అమ్మ నువ్వు ఇప్పుడు కాదు వచ్చేది, నీకు ఇంకా సరిగా ఉన్నది, నువ్వు ఇప్పుడు కాదు అని తీసుకొచ్చి నా చెల్లె మా చెల్లె భర్త మా అమ్మ అది అట్లా మూడో తంత మీద కూకుంటే వాళ్ళని కలిపి వెనుకకు మరిపోయింది దేవుడు. అంటే ఇప్పుడు తాత చనిపోయి ఇప్పుడు మీ పాప చనిపోయి దాదాపు 97 బిడ్డ చనిపోయింది, 2003 భర్త చనిపోయింది. అప్పటి నుంచి నువ్వు దేవుని పట్టుకొని 98 నుంచి దేవునితో నేను జీవించుకొస్తాను. ఒంటరి జీవితం ఇవ్వలేదు, నాకు కొడుకు లేరు, బిడ్డ లేరు, దేవుని మీద బాగా వేసి మరి దేవుడు నీకు తక్కువ చేస్తున్నాడు? అట్లా తక్కువ చేస్తలేడు, ఇట్లా చేసి అప్పనిస్తలేడు నన్ను. ఇంకా నువ్వే ఇస్తున్నావు? నేనే ఇస్తాను, నేనే పెడతాను. వచ్చేది లేదు, వాయేశ్వరాలు ఎట్లా పోషిస్తాడు, పిండడు పోకుండా బుద్ధ సమరడు పోకుండా అట్లా నన్ను పోషిస్తాడు. బుద్ధ సమరడు ఇస్తలేడు, తొట్ట పిండడు అని ఇస్తలేడు. నాకు బట్ట కరువు లేదు, బాట కరువు లేదు, ఏ దానికి ఏం లోటు లేకుండా 2000 పింఛన్తో నేను జీవించుకొస్తాను. నాకు పైసలుగా 50,000 ఇచ్చింది దేవుడు నాకు. నేను చనిపోతే మరి ఎవరు పెట్టాలి, తండ్రి ఎవరి మీద భార్య వేయాలి, నువ్వు ఎవరి మీద ఎత్తావు, నేను ఎవరి మీద చేయాలి. నేను చస్తే నీకు అమానం రావద్దు, నేను అప్పుడు నా మీద ఎత్తు, బరువు నువ్వు ఎత్తుకో అని అడిగినప్పుడు ఒక్కొక్క రూపాయి 50,000 ఇచ్చిండు. నా భర్త చచ్చిపోయి ఇప్పుడు 20 ఏళ్ళు, నా బిడ్డ 97 ఎన్ని సంవత్సరాలు అవుతాడు. ఇగో 8 సంవత్సరాలు ఒకటి ఇక దేవునితో జీవించుకోవాలి. కింట బియ్యం తీసుకుంటే ఒక 50 కిలోలు దేవునికి ఇచ్చిన తర్వాతనే నువ్వు తీసుకుంటావు? 50 కిలోలు అందరూ వంట ప్రతి సంవత్సరం. ఇప్పుడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా మా ఊరికి వచ్చినప్పటికీ ఇస్తా. 50 కిలోలు ఫస్ట్ దేవునికి ఇచ్చిన తర్వాతనే 50 కిలోలు నువ్వు తీసుకుంటావు. అట్లా చేయడంలో నీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఏమి ఇబ్బంది, 50 కిలోలే నాకు సంవత్సరం అవుతాయి. సంవత్సరం తింటావు నువ్వు? ఒడువై ఇంకా కొంత దగ్గర లేవు, దేవునికి ఇస్తే ఏమి ఇవ్వాలి అని చెప్పి అంటారు కదా. అట్లా చిన్నది అది దేవుని మాటలు దేవుని పాటించక అట్లా చేస్తారు. అట్లా చేస్తారు. దేవుడు ఇచ్చేది దాన్ని చూసుకోక అవన్నీ మనం చేసుకుంటే అట్టినట్టుగానే నేను ఏ పని అయితే చేస్తలేను. దేవుడు నన్ను ఇట్లా పడకస్తాను. నిన్నేమన్నా ఇవ్వు నీకు దశభాగం ఇవ్వు అవి నిన్నేమన్నా ఫోర్స్ చేస్తా? ఇవ్వలేదు, ఫోర్స్ ఇవ్వలేదు. నీ ఇష్టపూర్వకంగా? నా ఇష్టపూర్వకంగానే నువ్వు దేవునికి ఇస్తాను. ఒకసారి చేసి పుట్టినరోజుకి వచ్చిండు, అయ్యా నేను తల్లి సంఘానికి ఎప్పుడేం పెట్టలేదు అని రూపాయలు చేతులు పెడితే మళ్ళీ వాళ్ళకి వచ్చి నాకే ఇచ్చేసిండు. అయ్యా అమ్మ నీకేం లేదు, నేనే ఇచ్చేది పోయింది, నువ్వు ఉంచుకో, నీయ నేను ఉంచుకొని నేను నీకు ఇస్తాను అని మళ్ళీ తిరిగి ఇచ్చిండు. నేను పోయకుండా అయితే నాకే ఇస్తాను, నన్నే పోషిస్తాను. కాకపోతే నీ తృప్తి కోసం నువ్వు దేవునికి నీ అంతా నీకు వచ్చిన పింఛన్లనే నువ్వు దేవునికి సాయం చేస్తాను, దేవుని పరిచర్య కోసం సాయం చేస్తాను. నేను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. నీకు కాలేయ కాడికి 98 నుంచి పోతాను. అప్పుడు మా దగ్గర చర్చిలు లేవు, చెప్పే చెవుకులు లేరు, ఎవరు లేరు. 98 పాత మందిరం ఇక్కడ ఉండే, అక్కడికి ఆడికి వెళ్ళి పాత మందిరం కాడికి వెళ్ళి కొన్ని రోజులు కలవరి కొండ మీద జరిగింది. కొండ మీద కొన్ని రోజులు పోయాను. ఆడ రేకులు వేసి ఓపెనింగ్ చేసినాడు పోయినా, ఇప్పుడు కొత్త మందిరం ఓపెనింగ్ చేసినాడు పోయినా, అన్నిటికీ పోతానండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంటే ఏ అనారోగ్యం లేకపోయినా కూడా దేవుని నువ్వు పట్టుకున్నావు, దేవుని నేను పట్టుకున్నాడు. ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా, నేను నాకు సంబంధించిన దేవుని ఎట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతే నన్ను చూసేటోళ్ళు ఉంటారో చేసేటోళ్ళు ఉంటారో, నాకెందుకు నేను ఇట్లనే ఉంటా అని ఎప్పుడైనా విడిచిపెట్టినా బాధ ఎప్పుడైనా ఉన్నదా నీకు? నాకు ఆ బాధ వస్తలేదు.
చచ్చిన ఆయనే బతికిన ఆయన. ఎందుకు నీకు అంత ఇష్టం దేవుడు? చచ్చిన అంత బతికిన ఎవరు లేకపోయినా వెళ్ళినారు నాకు అక్కడ ఎవరు ఇప్పుడు ఇట్టుంటే చచ్చిపోతే సంఘం పారేస్తారు, పోతే దేవుని దగ్గరికి. అది అంతే కదా, మంచి నిరీక్షణ అనేది. అంతే కదా. అంతే. ఇప్పుడు ఆడికి పోతే ఇవన్నీ దేవుడు ఏం చేస్తానని పోతే నరకంలోకి పోవాలి, ఇలా కాలాలి. ఎందుకది? అంతే కదా. కట్టమైన సుఖమైన బతికిన సత్యన దేవునితో జీవించాలి. అప్పుడు 50 సంవత్సరాలు ఉండేది పాప చచ్చిపోయినప్పుడు, ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా. అప్పటి నుంచే దేవునితో 97 అంటే లెక్క పెట్టి ఉంటది. ఇంకో 20 సంవత్సరాలు ఎక్కువ ఉన్నది. అయితే అప్పటి నుంచి దేవుని కాపాడుతుంటే ఎల్ల కూడా నీకు లోటు లేదు. ఎవరు అందరు ఉన్నట్టు అనిపిస్తుంది నీకు, అంతేనా? అంటే ట్రైన్కి వెళ్తావు ఏమైనా కానీ వయసు ఉంటే మీటింగ్లు అయిన వారికి ఏడికైనా పోతాం. పరిగెత్తు అన్నాడు ఆయన, రాజ్యాన్ని నీతిని ఎత్తుకు అన్నాడు అని అది చేసుకొని పోతా. అబ్బాయి ఎవరికి లేదు ఈ ఊటులా చక్క బాగా దేవుడు అంటే ఇష్టం, ఈమె బాగా పోతుంది ఎవరు ఇంతమంది ఉన్నారు కానీ లోకం అంటారు అంటే అనుకొని. ఇప్పుడు మీ చెల్లె ద్వారా దేవుని తెలుసుకొని నువ్వు ఇంత విశ్వాసంగా ఉన్నావు. దేవుడు అంటే ఇష్టం నీకు, దేవుని పని అంటే ఇష్టం. కొంతమంది దేవుని నమ్ముకుంటారంటే వాళ్ళకున్న బాధను బట్టి వాళ్ళు చనిపోయే స్థితిలో ఉంటే యేసుప్రభుని నమ్ముకుంటారు. నీకు అట్లేం కాదు, నువ్వు నార్మల్గానే దేవుని నమ్ముకున్నా అట్లే విశ్వాసం ఉన్నావు. మా అక్క మా చెల్లె దగ్గరికి పోయే మీటింగ్ అంటే పోయినా సత్యవంతులు మాతో తీసుకుపోతాం. సత్యన మాతో దేవుని రాజ్యంలో ఉంటుంది, బతికినా మాతోటి బతుకుంది. మేమేం చేయం నీ బిడ్డను మేము తీసుకోపోతామని అమ్మను శీర్షకు వెళ్ళాలి. ఆ శీర్షకు వెళ్ళారు. ఇప్పుడు ఉన్నారో లేరో వాళ్ళు చెప్పిన కానీ మా వదలలేదు. పోతే వాళ్ళతో ఉంది నా రాజుగారు తట్టిన బతికిన వాళ్ళే నాకు తల్లిదండ్రులు కాదు పోనీయలే. మళ్ళీ ఇంకా నా ఏడుపు చూసి ఇంకా కచ్చి ఆ రోజు ఉండి నాకు బాప్టిజం ఇచ్చి బతికిన సత్యన మనతోటి మన రాజ్యంలో దేవుని రాజ్యంలో ఉంటుంది అని బాప్టిజం ఇచ్చి కమలవ్వ అని పేరు పెట్టి చెప్పిపోయింది. కమలవ్వ పేరుకి ముందు ఏ పేరు ఉండేది? లచ్చవ్వ. లచ్చవ్వ పేరును కమలగా ఆమె సంతోషంగా వాళ్ళే సంతోషంగా పెట్టిపోయింది. అదే పేరు మళ్ళా బాప్టిజం అప్పుడు చిన్నప్పుడు తీసుకున్నది తెలియక మళ్ళీ దండపిల్లి కాడ తీసుకున్నాం. మళ్ళీ తెలుసుకున్న తర్వాత బాప్టిజం తీసుకున్నాం. మళ్ళీ తీసుకొని ఈ పేరే చెప్పింది కమలవ్వ. నీ పేరు ఏంటంటే కమలవ్వ అన్న, అదే పేరు నీకు అయింది. కానీ నువ్వేం బాధపడద్దు, అందరం ఉన్నాం. నీకు ఏది జరిగినా సరే ఒక మంచిగా నీకు ఎవరు నువ్వు బాధపడద్దు. బాధపడని నేను సంఘాన్ని సత్య సంఘం బాధేస్తాను పోతే దేవుని దగ్గరికి ఉంటే వెరీ గుడ్. అసలు నీకు మంచి రెండు తప్ప ఇంకో చోట్లేదు. సత్యన ఆయనతోటే బతికిన ఆయనతో ఇడువను ఎడవ ఆయను నేను అరిచేతులను నేను చెక్కుకుంటా నీకు నేను తోడుగా ఉంటున్నాను. ఆగ్దానం చేసిండు ఇవాళ మళ్ళీ ఇప్పటి ఆగ్దానం ఆజ్ఞ ఇచ్చిండు, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు రంజి పడకు ధైర్యం ఉండు. ఆగ్దానం ఇట్నే వచ్చింది, ఈ ఆగ్దానం అట్నే ఇచ్చిండు. రెండు నలుగురు అన్నదమ్ములు అద్దన్నారు. నువ్వు మనకు దేవుళ్ళు ఎన్నో ఉన్నాయి, మన దేవుళ్ళు ఉండాక ఆ దేవుడు ఎందుకు ఎందుకు ఇది ఎందుకని ఎన్నో అన్నవాళ్ళే అలా పట్టుకొని పెట్టిండు. చెమర పాలైండు. మళ్ళీ ఆఖరికి దేవుని దగ్గరికి పోయి ఇప్పుడు రాదైండు. అదే ఇప్పుడు నువ్వు మంచిగా హ్యాపీగా ఉన్నావు, నీకు సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దేవుని నమ్ముకుంటా వల్ల చాలా హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, అట్లనే ఉంటావు కూడా. ఉంటా. ఓకేనా? ఉంటా. నేను ఆయన రాజ్యం నేను ఇట్లా మాట్లాడుకుంటూనే తీసుకుంటాడు. ఒక నిరీక్షణ నీకు అట్లా. నేను ఈ మాట మాట్లాడుకుంటే పోతే ఆయన దగ్గరికి. ఇది ఒక సాధ్యం ఉంటుంది. సో దీవించింది అక్క. ఆమె